మీరు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు ప్రైవేటీకరణ సంబంధించి జరిగిందని చెప్తున్నారు. మరి అప్పుడు మీరెందుకు నిరసన పూర్తి స్థాయిలో తెలియజేయాలి? నేను అప్పుడు ప్రతిసారి మాట్లాడాను దానిపైన. జీబీఆర్ కాలేజీలో ఇలా ఆక్రమణలు జరిగినాయి అని మాట్లాడాను. నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఎవరు దానిపైన యాక్షన్ తీసుకోవాలా. ఇవాళ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఎంత భూమి ఆక్రమించారు? దాదాపుగా ఏదైతే వెనకున్న రైతులు ఉన్నారో ఆ రైతులకి వెళ్ళే దారులన్నీ ఆక్రమణ చేశారు. రైతులకు వెళ్ళే దారులన్నీ ఆక్రమణ చేశారు. తర్వాత ఏదైతే ఒక మేజర్ డ్రైన్ ఉందో అనపర్తి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దుప్పలపూడి నుంచి వచ్చే వాటర్ వచ్చే డ్రైన్, మేజర్ డ్రైన్, దాన్ని ఆక్రమించేశారు. పక్కనే రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలాన్ని ఆక్రమణ చేశారు. ముందు ఆర్ఎన్బి రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. ఆల్రెడీ తహసీల్దారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మార్చేసేసారు. 6 మాసాలు అయింది. 6 మాసాల నుంచి వారు ఏమంటున్నారు, కరస్పాండెంట్ ఆరోగ్యం బాగాలేదు, వాయిదా ఇవ్వండి అని అడుగుతున్నారు. వారు కూడా వాయిదా ఇస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తుంది, మీరే తొలగించండి అని అడుగుతున్నారు. సిస్టమ్ ప్రకారంగా ఫామ్ 7, ఫామ్ 6 ద్వారా నోటీసులు ఇష్యూ చేశారు. నోటీస్ 7, నోటీస్ 6 ఇష్యూ చేశారు. మీరు తొలగించుకోండి అన్నారు. సూర్యనారాయణ రెడ్డి గారి వెర్షన్ ఏంటి, ఆక్రమణ ఉంటే తొలగించుకోండి మీరు అంటే మీరు ఆక్రమించేస్తారు, ప్రభుత్వం తొలగించాలా. తప్పని తెలిసిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి, పబ్లిక్ లైఫ్లో ఉండి మీరే తొలగించండి అంటే ఎంతవరకు సమర్థనీయం? ప్రభుత్వం రిలేషన్గా బావమరిది, సొంత బావమరిది. అదే అది ఏటీఎం అండి. ఆ కాలేజు గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఏటీఎంలా పనిచేస్తూ ఉంది పూర్తి స్థాయిలో. అంటే అడ్మిషన్స్ కానీ ఓవరాల్గా అన్ని. ఇప్పుడు నేను అడిగేది 3 సంవత్సరాలుగా కరస్పాండెంట్ అనారోగ్యం పేరు చెప్పి హైదరాబాద్లో ఉంటున్నాడు. 3 సంవత్సరాలు ఇక్కడ డే టు డే అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది, అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి, కాలేజ్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. దానికి లేని అడ్మినిస్ట్రేషన్కి లేని అడ్డు ఇవాళ అధికారులు వచ్చి ఎంక్వైరీ కోసం పేపర్స్ అడిగినా, డాక్యుమెంట్స్ అడిగినా, లేకపోతే ఆక్రమణలు తొలగించడినా ఆయన అనారోగ్యం అడ్డొస్తూ ఉంది. ఇది అక్కడ విచిత్రం అర్థం కాదు. ఆయనేమో ఎన్నికల ముందు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతి సాక్షిగా రాజకీయాలు చేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించింది. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఫంక్షన్లకు అటెండ్ అవ్వడానికి, పార్టీలకి అటెండ్ అవ్వడానికి ఆయనకి అనారోగ్యం లేదు. ఓన్లీ ఈ విషయానికి వస్తే మాత్రం ఎంత వాల్యూ ఉంటుంది? చాలా వాల్యూ ఉంటుందండి. దాదాపు 20 కోట్లు. నేను ఆ రోజు ఆరోపించాను కదా, 20 కోట్ల రూపాయల భూమిని వీళ్ళు ఆక్రమణలు చేశారు. అంటే మీరు ఎంత కొండను తవ్వుతున్నారు? కొండను కాదండి, తవ్వేస్తాము. తవ్వేసాం. ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు ప్రభుత్వం. ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది.